నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రజల ప్రాతినిధ్యం ఉన్న ఎన్నికలు జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వాటిలో ప్రజల ప్రాతినిధ్యం లేదు. ఈ మూడేళ్లలో తొలిసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసం జరిగిన తొలి ఉప ఎన్నిక నంద్యాల బైపోల్. ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు, రకరకాల ప్రశ్నలు, విశ్లేషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఒక్కసారి నంద్యాల వైపు చూసేలా చేసింది. అధికార ప్రతిపక్షాలు ఇజ్జత్ కా సవాల్లా భావించిన ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. రెండు వైపుల అతిరథ మహారథుల్ని మోహరించిన ఈ యుద్ధంలో తెలుగుదేశం ఎలా గెలిచింది, వైసీపీ ఎందుకు ఓడిపోయింది? టగ్ ఆఫ్ వార్. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ఏ పార్టీ గెలిచినా 5,000 లోపే మెజార్టీ. నంద్యాల ఉప ఎన్నికపై రకరకాల విశ్లేషణలు. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంతో రెండు పార్టీల్లోనూ గుబులు. పైకి గంభీరంగా కనిపించినా లోపల ఆందోళన. రూరల్ ఏరియాల్లో పోలింగ్ పెరగడం, అర్బన్లో తగ్గడంతో గట్టిగా ఏమీ చెప్పలేని పరిస్థితి. కౌంటింగ్ మొదలైన తర్వాత 4 రౌండ్లకే పరిస్థితి అర్థమైపోయింది. నంద్యాల ఉప ఎన్నికను టీడీపీ శాసించింది. ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారాన్ని పక్కన పెడితే నంద్యాల అందించిన విజయం టీడీపీలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. నంద్యాలలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని టీడీపీని విజయ పథంలోకి నడిపిన అంశాలేంటి? నంద్యాలలో ఉప ఎన్నిక జరగాలని కోరుకోలేదు టీడీపీ, జరుగుతుందని కూడా అనుకోలేదు. అందుకే పార్టీ తరపున అభ్యర్థి ఎవరనే విషయంలో చంద్రబాబు చివరి వరకు నిర్ణయమే తీసుకోలేదు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యంగా మారినప్పటికీ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయితే భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారని, అది తమ పార్టీకి చెందిన సీటు అంటూ వైసీపీ అధినేత వాదించడంతో పోటీ అనివార్యంగా మారింది. నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు చివరి వరకు ప్రయత్నించిన చంద్రబాబు ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవటం, వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో ఉండడంతో టీడీపీ అధినేత నంద్యాల బైపోల్ను సీరియస్ గా తీసుకున్నారు. అడిగినా అడగకపోయినా సత్సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం కాబట్టి అవన్నీ కొనసాగించాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి రాజకీయాలు మీరు చూస్తే ఇంత అవసరం లేదు. 2 ఏళ్ళు ఉండేది, ఇంకా లెస్ దెన్ 2 years, 1.5 year. ఒకవేళ మోడీ గారు అనుకోని ఇప్పుడు కొత్తగా వచ్చిందని బట్టి 1.5 year ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, అంటే డిసెంబర్ ప్రాంతం అయితే 1.5 year కూడా లేదు, 1 year 3 months 4 months. దీన్ని కావాలని ఒక మాటలో చెప్పాలంటే ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తాను అని ఈరోజు పోటీ పెట్టి అపహాస్పాలయ్యారు. పోటీ తప్పనిసరి కావడంతో అధికార పార్టీలో సీటు కోసం పోటీ పెరిగింది. ఓవైపు శిల్పా మోహన్ రెడ్డి, మరోవైపు భూమా అఖిలప్రియ నంద్యాలలో పార్టీ తరపున పోటీ చేసే అవకాశం మాకంటూ అధినేత వద్ద పంచాయతీ పెట్టారు. దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో టీడీపీ అధినేతపై అలిగిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ తరపున నంద్యాల అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఈ ఉప ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకంగా మారుతుందని రెండు పార్టీల అధినేతలు రంగంలోనికి దిగి పోటీ పడతారని అప్పట్లో ఆయన కూడా ఊహించలేదు. శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీ తరపున భూమా కుటుంబానికి అవకాశం దక్కింది. నంద్యాలలో భూమా నాగిరెడ్డి మీదున్న సానుభూతి, నాగిరెడ్డికున్న వ్యక్తిగత ఇమేజ్ లాంటి వాటి ద్వారా లబ్ధి పొందేందుకు భూమా కుటుంబానికే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు ప్రచారం చేశారంటే వారు ఎంచుకున్న అభ్యర్థి కూడా మరి ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారండి. వార్డ్ టు వార్డ్ కాదు, డోర్ టు డోర్ తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఏరియాల్లో. ఎందుకంటే ఎక్కడ కూడా మరి శిల్పా మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పి అడగలేదు. ఎక్కడ చూసినా నాకు ఓటేయండి, నన్ను సీఎంని చేయమని అడిగారు. కానీ 2019 ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేయగలుగుతారనే ప్రజల్లో ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత పెద్ద స్థాయిలో బయటకు వచ్చి మరి ఉమెన్ ఓటర్స్ అయితే ఏమి, ఓల్డ్ పీపుల్ అయితే ఏమి, స్టూడెంట్స్ అయితే ఏమి, ఫార్మర్స్ అయితే ఏమి చాలా పెద్ద స్థాయిలో బయటకు వచ్చి మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఓటేయడానికి చాలా పాజిటివ్గా ఉన్నారండి. నంద్యాలలో మిగతా పార్టీలు కూడా పోటీ చేసిన ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్యనే ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ తరపున స్వల్ప మెజారిటీతో శిల్పా మోహన్ రెడ్డి మీదనే గెలిచారు.
3 ఏళ్ల క్రితం త్రుటిలో ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రంగంలోనికి దిగడంతో ఆయన గెలుపు ఖాయమని భావించారంతా. వ్యక్తిగతంగా శిల్పా మోహన్ రెడ్డికి మంచి పేరుండటం, సుదీర్ఘ రాజకీయ జీవితం, మంత్రి పని చేసిన అనుభవం ఇలా అన్నీ కలిసి వస్తాయని భావించారు. మొదట్లో అభ్యర్థులిద్దరిపైనే ఉన్న ఓటర్ల దృష్టి అధినేతలు రంగంలోనికి దిగడంతో పార్టీల వ్యవహారంగా మారిపోయింది. నంద్యాల ఉప ఎన్నిక శిల్పా వర్సెస్ భూమా అని కాకుండా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారడంతో అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు ఓటర్లు. బెదిరింపులకు పాల్పడటం ఇవన్నీ వాళ్ళు చేసినారు. వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా డబ్బుల ప్రభావం అని మీరు అన్నారు. డబ్బులు పంపకంలో 15వ తేదీ 15th నాడు రెడ్ హ్యాండెడ్గా దాదాపు 43 మంది డబ్బులు పంచుతూ దొరికారు వైసీపీ వాళ్ళు. అందుకని ఇవన్నీ కాదు, నంద్యాల అభివృద్ధి, స్టేట్ అభివృద్ధి, ఒక స్టేబుల్ లీడర్షిప్కి మద్దతు ఇచ్చినారు. అందులో నాగిరెడ్డి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకని ఆ పిల్లల్ని ఆశీర్వదించమని అడిగాం. ఈ 3 అంశాలు మాకు పనిచేసినాయి. నంద్యాలలో గెలుపు కోసం టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో శ్రమించింది. మంత్రులు, స్థానిక నాయకులు పట్టణంలోనే పాగా వేసి శ్రమించారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అధికారంలో ఉండటం అనే అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. చివరి 2 రోజులు చంద్రబాబు నంద్యాలలో రోడ్ షోలు చేసి ప్రచారం చేశారు. వివిధ వర్గాలు, మతాలు, కులాలకు చెందిన నేతలతో 2 పార్టీల అధినేతలు విడతలవారీగా మంతనాలు జరిపారు. ఏ కులం ఓట్లు ఎన్ని, ఏ మతం ఓట్లు ఎన్ని అనే కోణంలోనూ లెక్కలేసుకొని హామీలిచ్చారు. అయితే ఇవేవి వర్కౌట్ కాలేదని ఫలితాలు నిరూపించాయి. ప్రజలు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా టీడీపీ వైపు మొగ్గారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 19 రౌండ్లలోనూ 1 రౌండ్లో మినహా మిగతా అన్ని రౌండ్స్లోనూ టీడీపీకే ఆధిక్యం లభించడం దీన్నే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాకు సపోర్ట్ చేసిండకపోతే ఇంత పెద్ద స్థాయిలో మాకు మెజారిటీ వచ్చేది కూడా కాదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశం జెండా పట్టుకున్న కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు ఈ రోజు భూమా కుటుంబంకి అండగా నిల్చొని ఈ రోజు మరి ముందుకొచ్చి వాళ్ళు మద్దతు తెలిపినందుకు, ఇంత కష్టపడి గ్రౌండ్ లెవెల్లో మొత్తం అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేసి మాకు మా నాన్న ఏ విధంగా ఉంటే మరి ఎలక్షన్ నడిపేవాడో అదే విధంగా ఈ రోజు మా నాన్న స్థానంలో ప్రతి ఒక్క ఇన్ఛార్జి, ఎమ్మెల్యే, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఛార్జ్ తీసుకొని మాకు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్రను మరోసారి తిరగరాసింది నంద్యాల ఉప ఎన్నిక. చంద్రబాబు రాజకీయ అనుభవం, చాణక్యానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఫలితం. ఎలక్షన్ అనే మేనేజ్మెంట్ లో చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఎన్నికలను చూశారాయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వ్యూహాలను తట్టుకోవటం కష్టం. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ జియోగ్రఫీపై అవగాహనతో పాటు పట్టున్న ఒకరిద్దరు నేతల్లో చంద్రబాబు ఒకరు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన పోటీని తట్టుకొని నిలబడడం, విజయం సాధించడం వెనుక చంద్రబాబు అమలు చేసిన వ్యూహం ప్రధాన కారణం. ప్రజలు మనందరికంటే బాగా తెలియగలవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి బాగా తెలుసు. అందుకే కొంతమంది వీళ్ళు ఎలక్షన్ టైట్గా ఉంటుందా, లేకపోతే నేరో మెజార్టీ వస్తుందా, రకరకాలు చెప్పినా కూడా మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, మా వాళ్ళందరం కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మనందరికంటే తెలియగలవాళ్ళు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా స్పష్టంగా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఒక ఆయన అభివృద్ధి, అలాగే పేదల సంక్షేమం అవి దృష్టి పెడతా ఉంటే, రెండో వాళ్ళు ఒక ఉన్మాదంతో, వాళ్ళు విధ్వంసంతో వెళ్తున్న వైఖరి చూశారు. ఆ తేడా ఈరోజు ఓటర్ రూపంలో కనిపిస్తూ ఉంది. ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా లేదంటూ వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ టీడీపీ అధినేతల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అందుకే ఈ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా వచ్చే లాభమేమీ లేకున్నా వైసీపీకి గుణపాఠం చెప్పాలని భావించారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి రాజకీయాలకు కొత్త కావటం, శిల్పా మోహన్ రెడ్డితో పోలిస్తే అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో చంద్రబాబు తానే రంగంలోనికి దిగారు. చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక విషయంలో పెట్టిన శ్రద్ధ సొంత పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నంద్యాలలో టీడీపీ గెలుపుపై ఒక్క ముక్కలో చెప్పాలంటే అది చంద్రబాబు విజయం అని చెప్పటంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. వైసీపీ వ్యూహం ఎక్కడ బెడ్స్ కొట్టింది? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. పార్టీ తరపున బరిలో బలమైన అభ్యర్థి,
అధినేత కూడా 2 వారాలు అక్కడే మకాం వేశారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అయినా సరే ఎదురు దెబ్బ తగిలింది. ప్రయత్న లోపం లేకున్నా వ్యూహంలో వైఫల్యం వల్లే వైసీపీ ఓడిపోయిందా? జనం విశ్వసనీయత పొందడంలో ఫెయిల్ అయిందా? చంద్రబాబు లాంటి రాజకీయ వ్యూహకర్త ముందు జగన్ ఎత్తుగడలు చిత్తయ్యాయా? నంద్యాల తమదేనంటూ సవాలు విసిరిన వైసీపీ ఎక్కడ దెబ్బతింది? ధర్మయుద్ధం, కురుక్షేత్రం, అంతిమ పోరాటం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రయత్నం నంద్యాల నుంచే ప్రారంభం కావాలి. ఇలాంటి మాటలు ఇంకా జనం చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నంద్యాలలో గెలుపు మీద జగన్ ఎంత ధీమాగా ఉన్నారో చెప్పేందుకు ఈ వ్యాఖ్యల్ని ఉదాహరణగా అనుకోవచ్చు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ వైసీపీ అభ్యర్థి సవాల్ చేశారంటే నంద్యాలలో గెలుపుపై జగన్ ఏ స్థాయిలో ధీమాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీ అంచనాలను అమాంతం తలకిందులు చేసింది టీడీపీ. ఎవరు గెలిచినా 5,000 లోపే అనుకున్నది కాస్త టీడీపీ 25,000కు పైచిలుకు ఓట్లతో గెలుపొందింది. ఉప ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన చరిత్ర ఉన్న వైసీపీకి నంద్యాల ఉప ఎన్నిక భయంకరమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నేను ఓటు వేసినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెంటనే అధికారం నుంచి తప్పుకోడు కాబట్టే ప్రజలు భయపడి చంద్రబాబు నాయుడు గారికి ప్రలోభాలకు ఎలాగో ఒక సంవత్సరం ఆయనతోనే కొనసాగాలి, వేరే గత్యంతరం లేదు కాబట్టి ఆయన భయాలకు భయపడుతూ ఆయన ఇచ్చిన డబ్బులకు ఒప్పుకోక తప్పక ఓట్లు పడి చంద్రబాబు నాయుడు గారు గెలిచారే తప్ప ఇది ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారి విజయం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది విజయం అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నంద్యాల ఎన్నికల్లో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. తానే స్వయంగా 15 రోజులు నంద్యాల మొత్తం కలియదిరిగారు. జగన్తో పాటు పార్టీకి చెందిన అన్ని శ్రేణులు కేడర్ కూడా నంద్యాలలోనే తిరిగింది. వైసీపీలో నాయకుడిగా గుర్తింపున్న ప్రతి ఒక్కరూ నంద్యాల ఉప ఎన్నిక కోసం పనిచేశారు. ప్రచారం చేయటంలో కూడా ఎక్కడా లోపం లేదు. కానీ ఫలితాల్లో మాత్రం తేడా కొట్టింది. ప్రధానంగా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ నంద్యాలలో మాత్రం ఈసారి కొంత వర్కౌట్ చేసినా అది పూర్తి స్థాయిలో లేదు. బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ లేకపోవటం, పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలతో ఓట్లు వేయించుకోవడంతో వైసీపీ విఫలమైంది. నంద్యాలలో ఓ వర్గం వైసీపీకి మద్దతు పలికినా పోలింగ్ రోజున తమను పట్టించుకున్న వారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేయటం వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో నిర్లక్ష్యానికి నిదర్శనం. కానీ ఇంత ఘోరంగా అధికారాన్ని చేతితో తీసుకుని అధికార దుర్వినియోగం చేసి 20 మంది మంత్రులు కూర్చొని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపెట్టి అన్ని వాళ్ళకు వచ్చిన అన్నిటినీ కూడా అక్కడ వినియోగించి ప్రజలను భయభ్రాంతులు చేసి ఎక్కడ కూడా ఇలాంటి ఎన్నికలు జరగలేము మనకి ఇక్కడ దేశంలో. ఇప్పుడు కూడా దీంతో పాటు ఇంకో 2 రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరిగాయి. ఆ 2 రాష్ట్రాలు అధికార పార్టీలు గెలిచాయి. కానీ అక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు, ఇలాంటి అధికార దుర్వినియోగం జరగలేదు, ఇలాంటి చట్టాన్ని చేతిలో తీసుకోలేదే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏంటంటే అన్నిటికీ అతీతుడి కింద చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. ఇదేదో రాజకీయమైన పరిస్థితులను వచ్చి ఏం చేస్తున్నాడు, దానికి తగిన సమయం వస్తుంది, ఇంకా రాబోద్ది. అప్పుడు తప్పగా దానికి మూల్యం చెల్లించుకో తప్పదు, ప్రజలకు తగిన బుద్ధి. నంద్యాల ప్రజల విశ్వాసాన్ని వైసీపీ ఎందుకు చూరగనలేకపోయింది అని సమీక్షించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. చంద్రబాబు 3 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మొదటి నుంచి వైసీపీ అంచనాలు వేసింది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అంశం మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు జగన్. దీనిలో భాగంగానే ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబును నడి రోడ్డులో కాల్చి చంపాలంటూ ఘాటైన పదజాలంతో విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత హామీలు అమలు చేయని చంద్రబాబును ఉరితీయాలంటూ మరోసారి చంద్రబాబు పనితీరుపై చర్చ పెట్టగలిగారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా జగన్ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నా వాటిని ఓట్లుగా మలచుకోవటంలో జగన్ సక్సెస్ కాలేకపోయారు. బహుశా జగన్ ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలను లేవనెత్తడం వల్ల తనకి ఓట్లకు సంబంధించినటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది ఒక రాంగ్ అసెస్మెంట్ ఆయన చేసినట్టు కనపడుతుంది. దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి అసెస్మెంట్గా ఆయన వచ్చినట్టు కనపడుతుంది. కేవలం అయితే ఈ తిట్ల వల్ల కానీ లేకపోతే ఈ విమర్శల వల్ల కానీ టీడీపీ గెలుపు సాధ్యమైంది అని అనుకోవడానికి వీలేం లేదు. నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయస్సు అంటూ చంద్రబాబు సినిమాటిక్ గా చెప్పినా అందులో నిజం ఉంది. బాబు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ముందు జగన్ తేలిపోయారు. పోల్ మేనేజ్మెంట్ లో చంద్రబాబును ఢీకొట్టడం అంత ఈజీ కాదని జగన్ కు అర్థమయ్యేలా చేసింది నంద్యాల ఉప ఎన్నిక.
నంద్యాలను ప్రతిపక్షం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో చంద్రబాబు లాంటి నాయకుడు సీఎంగా మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో తనకు కలిసి వచ్చే ప్రతి ఇష్యూను సెటిల్ చేసుకుంది టీడీపీ. ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం అంటే ప్రత్యర్థి వ్యూహం పక్కాగా ఉండాలి. కులాల సమీకరణ లాంటి అంశాలను కూడా సునిశితంగా చూడటంతో పాటు వేసిన వ్యూహాన్ని కూడా పక్కాగా అమలు చేయగలగాలి. కానీ ఇక్కడే జగన్ ఫెయిల్ అయ్యారు. వైసీపీలో వ్యూహం పన్నాలన్నా దాన్ని అమలు చేయాలన్నా జగన్ ఒక్కరే దిక్కు. ఇదే వైసీపీకి మేజర్ డ్రాబ్యాక్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించకుండా చూడటం వాళ్ళకి చాలా ముఖ్యం. తాము గెలవడం వల్ల వాళ్ళకి అదనంగా ఒరిగేదేమి ఉండదు. అలాగే వైఎస్ఆర్ పార్టీకి గెలిస్తే వాళ్ళకి చాలా అదనంగా తోడవుతుంది తప్ప ఓడిపోతే వాళ్ళకి నిజానికి పోయేదేం లేదు. కానీ ఎన్నికల ప్రచారం జరిగిన తీరు, సవాళ్ళు, ప్రతిష్టకు పోవటం, అయిపోతుంది రెఫరెండం, ఇట్లాంటి మాటల వల్ల నిజంగానే ఇదేదో పెద్ద జీవన మరణ సంగ్రామం, ఇదేదో ఏకైక సంగ్రామం అన్న వాతావరణం, చివరకు నంద్యాల తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ ఉండదేమో అన్నంత వాతావరణం ఇరుపక్షాలు సృష్టించారు. అది మళ్ళీ ఇప్పుడు తీర్పు వచ్చింది కాబట్టి మామూలుగా ఎవరి సమీక్షలు వాళ్ళు చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటర్లను కులాల వారీగా, మతాల పేరుతో వర్గాల వారీగా విభజించే వ్యూహం కూడా ఫెయిల్ అయింది. జనం అభ్యర్థులను కాకుండా పార్టీకే ప్రాధాన్యతనిచ్చారని ఫలితాలు చెబుతున్నాయి. అంతిమంగా ప్రజల్లో విశ్వాసం చూరగొనడంలో ఫెయిల్ అయ్యారు జగన్. చంద్రబాబు లాంటి రాజకీయ వ్యూహకర్తను ధీటుగా ఎదుర్కొనే రాజకీయ వ్యూహకర్త లేకపోవటం కూడా జగన్ కు పెద్ద మైనస్ పాయింట్. శిల్పా మోహన్ రెడ్డి అనుభవం ఒక్కటే అభ్యర్థిని గెలిపిస్తుందన్నది జగన్ మొదటి నుంచి వేసుకుంటున్న లెక్క. కానీ అది తప్పని తేలిపోయింది. శిల్పా మోహన్ రెడ్డికి సొంతగా 15,000 ఓటు బ్యాంకు ఉందని లెక్కేసుకుంది. కానీ ఆ ప్రభావం మాత్రం ఫలితాల్లో ఎక్కడా కనిపించలేదు. నంద్యాల రూరల్, గోస్పాడుల్లో కూడా వైసీపీ అంచనాలను అందుకోలేకపోయింది. ఎక్కడ దెబ్బతిన్నామో కూడా వైసీపీ నేతలకు అంతుపట్టడం లేదు. ఆఖరి నిమిషంలో బీజేపీతో వైసీపీ కలిసిపోతుందన్న ప్రచారం కూడా జగన్ కొంపముంచింది. ఒకవేళ శిల్పా గెలిచినా ఏడాదిన్నరే కదా అనే ప్రచారం కూడా వైసీపీకి ఓట్లను కట్టడి చేసిందనే చర్చ కూడా ఉంది. నంద్యాల గెలుపుతో టీడీపీ అంతా సాధించినట్లేనా? వివరాలు. వెల్కమ్ బ్యాక్. నంద్యాలతో పాటు దేశంలోని మరో 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 4 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులే గెలిచారు. అయితే మిగతా వాటితో పోలిస్తే నంద్యాల స్థానం హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ లాంటిదే. ఇక్కడ గెలవడం ద్వారా చంద్రబాబు పార్టీ పరంగా, పరిపాలనా పరంగా మరింత స్ట్రాంగ్ అయ్యారు. నంద్యాలలో గెలుపుతో టీడీపీ అంతా సాధించినట్లేనా? పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎదురవుతున్న సవాళ్ల సంగతేంటి? నంద్యాల ఉప ఎన్నిక అధికార ప్రతిపక్షాలకు ఏదైనా సందేశం ఇచ్చిందా? నంద్యాలలో గెలుపు భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యుల కంటే చంద్రబాబుకు ఎక్కువ ఊరట కలిగించే అంశం. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ గెలిచిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు నంద్యాల ఉప ఎన్నిక ద్వారా సమాధానం చెప్పారు టీడీపీ అధినేత. నంద్యాలలో కాపు సామాజిక వర్గం 40,000 వరకు ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వల్లనే కాపులంతా టీడీపీ వైపు మొగ్గారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికలో పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరంగానే ఉన్నారు. తాను ఏ పార్టీకి మద్దతివ్వటం లేదని ప్రచారం జరుగుతున్న సమయంలోనే ప్రకటించారాయన. టీడీపీ విధానాలు నచ్చకపోవడంతోనే పవర్ స్టార్ టీడీపీకి దూరంగా జరిగారని వైసీపీ ప్రచారం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల ఓటర్లు టీడీపీకి మద్దతు పలకడం చంద్రబాబుకు నైతికంగా బలం చేకూర్చినట్లయింది. ప్రజలు విజ్ఞత ప్రదర్శించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఒక బై ఎలక్షన్లో ఇంత జరిగితే ఒక పార్టీ నాయకుడు, అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు కూడా ఇన్ని రోజులు ఉన్న సందర్భాలు నేను చూసినంతవరకు లేవు. 13-14 రోజులు నాయకుడిగా వెళ్తాడు. నాయకుడు కార్యకర్తగా ఇంటింటికి పోయే పరిస్థితి వస్తే ఇంకా కార్యకర్త రోల్ లేదు. మనమే నాయకుడు, మనమే కార్యకర్త అనుకుంటే తప్పులేదు. కానీ అది బలహీనత. అతను చేసినటువంటి బలహీనతలో ఇది ఒక భాగం. రెండో విషయం, మీరు ఒకసారి చూసినప్పుడు అందరినీ, ఒకరిని కాదు, ఆయన తిట్టిన తిట్లయితే భరించరాని తిట్లు, ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేశారు. ఈరోజు మీరు అన్నారు రాష్ట్రమంతా పెద్ద రియాక్షన్ వచ్చిందని. రాష్ట్రం అంతా రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఏంటి దుర్మార్గం, ఏంటి అరాచకం, ఏంటి ఉన్మాదం, ఎక్కడికి పోతున్నాం అనే పరిస్థితి నుంచి ఒక రిలీఫ్ కింద కరెక్ట్గా జరిగింది అనే రిలీఫ్ పొంది వచ్చారు. దట్ ఈస్ ది మెసేజ్ పీపుల్ హ్యావ్ గివన్.
నంద్యాల ఉప ఎన్నికలో బీజేపీని దూరంగా పెట్టి టీడీపీ ఒంటరిగానే పోరాడింది. బీజేపీ జెండా కానీ మోడీ ఫోటో కానీ ఎక్కడా కనిపించలేదు. మోడీ హవా వల్లనే చంద్రబాబు గెలిచారనే ప్రకటనలకు చెక్ పెట్టింది నంద్యాలలో టీడీపీ గెలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీడీపీ బీజేపీ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు సర్కారు మీద విమర్శలు చేసే విషయంలో కమలనాథులు ఎక్కడా రాజీ పడ్డం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కొంతమంది బీజేపీ నేతలు చంద్రబాబుపై ప్రతిపక్షాల కంటే రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జగన్ మోడీని కలిసిన వ్యవహారం రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేల్చింది. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీజేపీ జతకడతాయనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి అనేక అంశాలకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. గుణపాఠం నేర్చుకుంటుంది. చాలా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. జనసేనతో తెలుగుదేశం అది వరకు ఉన్నది, ఇప్పుడు జనసేన లేకుండానే వాళ్ళు గట్టెక్కారు, బాగా ఘన విజయం సాధించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళనే కాదు మేమే అని చెప్పొచ్చు. బీజేపీ జెండాలు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పటికే కొంతమంది మొదలుపెట్టారు చంద్రబాబు ఏకైక విజయం ఆయనే పెద్ద దిక్కనే. ఇప్పటివరకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కు అనేవాళ్ళు, ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబే పెద్ద దిక్కు అనే ఒక పద్ధతిలో నిజంగా మీరు పెద్ద దిక్కుగా ఉండండి, ముఖ్యమంత్రి ఎట్లాగో పెద్ద దిక్కే, అందరినీ కలుపుకొని ఒక అఖిలపక్ష కార్యక్రమాలు చేసి ఈ విభజిత రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మరల్చండి అని మనం కోరాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చిన టీడీపీ వాటిని అమలు చేయటంలో నానా తంటాలు పడుతోంది. హామీలు అమలు కావటం లేదని వైసీపీ తీవ్ర స్థాయిలో దాడి చేసినప్పుడల్లా తెలుగు తమ్ముళ్లు ఆత్మరక్షణలో పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాజీ పట్టం లేదని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వం మీద వ్యతిరేకత భారీగా ఉందని, అది తమకు కలిసి వస్తుందని, దమ్ముంటే తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలంటూ సవాల్ విసురుతున్నారు వైసీపీ నాయకులు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా అది అంత తీవ్ర స్థాయిలో లేదని నిరూపించింది నంద్యాల ఉప ఎన్నిక. కేవలం మైకుల ముందు విమర్శలు చేస్తే ఓట్లు రాలవని, ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో పోరాడాలని వైసీపీకి గట్టి సూచన పంపించింది. నంద్యాల ఉప ఎన్నిక సెమీఫైనల్ అనే ప్రచారం జరిగినా ప్రజాస్వామ్యంలో సెమీఫైనల్స్ ఫైనల్స్ లాంటివేవి ఉండవు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు తప్పనిసరి. ప్రతి ఎన్నిక పార్టీలకు యాసిడ్ టెస్ట్ లాంటిదే. నంద్యాలలో గెలిచిన జోరును టీడీపీ కొనసాగించాలన్నా, ఓటమి నుంచి బయటపడి వైసీపీ పుంజుకోవాలన్నా ప్రజల మనసు గెలుచుకోవడం ముఖ్యం. పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు మాని ప్రజల కోసం పనిచేయాలని గట్టిగా చెప్పింది నంద్యాల ఉప ఎన్నిక ఫలితం.